అందరికి నమస్కారం. గత సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజునే ప్రజల సొమ్ముని కాపలాదారుడిగా ఉంటాను, ప్రజల సొమ్ము కాపాడే విషయంలో ఒక కాపలాదారుడిగా ఉంటానన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరిని మనం చూసిండం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పిన తర్వాత మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్సెస్లోనే ఒక ఇల్లీగల్గా నిబంధనలకు వ్యతిరేకంగా కట్టినటువంటి ఈ బంగ్లానే ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాము అని చెప్పి తను మొదలు పెట్టడం జరిగింది. అవినీతి పైన యుద్ధం. అధికార పార్టీలో అటెండర్ నుంచి మంత్రి వరకైనా గతంలో ప్రజల సొమ్ము ఎవరన్నా తినినా కక్కిస్తాము, ప్రజల సొమ్ము ఒక్క రూపాయి వృధా కాకుండా చేసుకునే బాధ్యత మాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అదే స్టైల్లో పోలవరానికి సంబంధించినటువంటి టెండర్లో 2200 కోట్లు రివర్స్ టెండరింగ్లో ఆదా చేయడమే కాకుండా వెలుగొండ టనల్ టెండర్లో అయితేనేమి, సోమశిల బ్యారేజ్ టెండర్లలో అయితేనేమి, మిగిలినటువంటి అన్ని టెండర్లలో అనేకమైనటువంటి టెండర్లలో రివర్స్ టెండరింగ్ దాకా ఎంతో ఆదా చేశారు. 100 కోట్లు దాటినటువంటి ఏ టెండర్ అయినా కూడా జ్యుడిషియల్ రివ్యూ ఉండాలా అని చెప్పి ఆన్లైన్లో పెట్టినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండిండదు. మరి ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తుంటే కూడా ఎక్కడ అభినందించకుండా, ఇంత ట్రాన్స్పరెంట్గా తను చేస్తుంటే కూడా దాన్ని బాగా చేస్తున్నారు అటువంటి డిబేట్లలో కానీ లేకపోతే ఎక్కడ కూడా చర్చలు జరపకుండా, తప్పు లేకుండా తప్పు చేసిన వాళ్ళని వెనక వేసుకొస్తున్నారు అని అంటే ఏమనాలో నిజంగా అర్థం కాదు. అవినీతి పైన చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే అన్ని గతంలో ఏమేమి అవినీతులు జరిగాయి అనే దానిపైన వెలికి తీస్తుంటే లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పేరుకుపోయిన అవినీతి, దోపిడీ, అక్రమాలను తోడుతుంటే అవి బయటకు తీస్తుంటే ఎందుకు చంద్రబాబుకు అంత వణుకొస్తుందో అర్థం కాలేదు. తప్పు చేసిన వారికి పోలీసులు చూసినా భయం, దర్యాప్తు సంస్థలు చూసినా భయం. తప్పు చేసిన వారే తప్పించుకునేందుకు సాకులు వెతుకుతూ ఉంటారు. కులం కార్డును వాడతారు, బురద జల్లే ప్రయత్నం చేసి తప్పించుకోవాలని చూస్తారు. ఎందుకు అనంటే వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళకు కూడా తెలుసు. నిన్నేమో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రిగా ఉండి ఫలానా కంపెనీకి నామినేషన్పై కాంట్రాక్ట్లు ఇవ్వండి అని చెప్పి స్వయంగా మంత్రివర్యులు సైన్ చేసి 150 కోట్లకు సంబంధించిన అవినీతి పైన స్వయంగా మంత్రి గారే సైన్ చేసి ఆ అవినీతి పైన చర్యలు చేపట్టబోతుంటే ఏదేదో మాట్లాడుతుంటారు. మరి ఈరోజేమో ట్రావెల్స్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ దొంగ ఎన్ఓసీలు, అక్రమ వాహనాల్లో ప్రయాణికులను వాళ్ళ ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నటువంటి దుర్మార్గులను అరెస్ట్ చేస్తే దాన్ని రాద్ధాంతం చేస్తారు. అక్రమార్కుని నిన్న అరెస్ట్ చేశారు. ఈరోజు అభినవ యముడు లాంటి జేసీ సోదరులో ఒకరైనటువంటి ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఏడుపు వస్తుందో అర్థం కావట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులను, అక్రమార్కులను అరెస్ట్ చేయవద్దు అన్నటువంటి మాట చెప్పదలుచుకున్నారా? అది పెద్దలు కొంతమంది ప్రశ్నించాలి తనని. అవినీతికి కులము, అధికారం ఉంటుందా? ఎందుకైనా అవినీతి వాళ్ళపైన మాట్లాడుతుంటే కులాల కార్డు తెస్తున్నా అర్థం కావట్లేదు. అధికారంలో ఉంటే ఏమి దోచుకున్నా, పందికుక్కల ప్రజల సొమ్ము ఎంత తిన్నా వదిలేయమంటారా? సామాన్య ప్రజలకు ఒక రూలు, ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా టీడీపీ నేతలకు మరో రూలు ఏమైనా పెట్టాలంటుండేది ఏమైనా రాజ్యాంగంలో ఉందా? తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే ఎందుకు ఈయనకి ఇంత బాధ? చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులని, అక్రమార్కులు వెనకేసుకొస్తున్నాడు. ఎందుకంటే తన హయాంలో జరిగినటువంటి అన్నీ కూడా దోపిళ్ళే. ఆ పాపాలలో తన వాటాదారుడు ఈ అవినీతి ఏదైతే జరిగిందో ఆ అవినీతులలో చంద్రబాబు నాయుడు గారి వాటా ఉంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఈ అక్రమాలు తరే కారణం అన్నటువంటిది తనకు తెలుసు. తన ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్లు అన్నీ జరిగినాయని ఆయన కూడా ఆయనకు తెలుసు. కానీ కప్పిపుచ్చుకోవడానికి, రాజకీయంగా వాడుకోవడానికి, ఎదురుదాడి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి గ్యాంగ్లో ఒక్కొక్కరు తన అవినీతి బయటపడుతుంటే చంద్రబాబు నిద్ర పట్టడం లేదు.
ఎందుకు అనంటే ఎక్కడ తన కుమారుని వంతు వస్తుందో నెక్స్ట్ ఎక్కడ వీళ్ళంతా కూడా పట్టుబడిన వాళ్ళు మా పేరు చెప్పి నన్నెక్కడ నా వంతు ఎక్కడ వస్తుందో అని చెప్పి ఆయన భయపడుతూ కూర్చొని ఉన్నాడు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఉత్తర కుమారుడు పడుకులు పలికారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయండి, అవినీతి ఉంటే మీరు పట్టండి అని చెప్పి. మరి అదే కదా చేస్తుండేది. ఈరోజు ఏమైనా రాజకీయ పార్టీ నాయకులు చేస్తున్నారా ఎంక్వైరీసు? పోలీసులు ఆడ ఉన్నటువంటి ఏదైతే సిఐడి సంస్థ ఉందో, ఏదైతే మీరు అవినీతి జరిగిన దానిపైన పూర్తిగా విజిలెన్స్ వాళ్ళు ఇవన్నీ రిపోర్ట్స్ తీసుకొని ఫుల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు మీరు అందరూ కలిసి అవినీతి చేశారు అన్నటువంటిది నిరూపణ అయిన తర్వాత చర్య చేపడుతుంటే ఎదురుదాడి చేస్తున్నాడు. అంటే నీ ఉద్దేశంలో ఎవరేం తప్పు చేసినా వదిలేయమంటాడు, పట్టించుకోవాలి. ఎస్పెషల్ తెలుగుదేశం అంటే అసలు ఎంక్వైరీ చేయదంటాడు. మళ్ళీ అవినీతి ఉంటే నిరూపించండి, మేము నిప్పులము తుప్పులము అని మాట్లాడతాడు. మరి నిప్పు తుప్పు అయితే ఇవన్నీ ఒకటొకటిగా ఎందుకు బయటకు వస్తున్నాయి? ఒక్కదానిపైన ఎంక్వైరీ చేస్తేనే ఇంత ఎలా డబ్బులు బయటపడిందే. భవన కార్మికులు పేదవారు కర్షకులు ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు 100,000 కోట్లు మేశారు. మీకు సిగ్గనిపించలేదా? ఆ డబ్బులు ఇష్టం వచ్చినట్టు పందికుక్కలా తిని మళ్ళీ ఈరోజు ఎదురుదాడి చేస్తున్నారు. అవినీతి చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి నిరూపిస్తే దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తారు. ఇదేం పద్ధతి అండి? చంద్రబాబు నాయుడు గారికి బాధ అంతా అచ్చెన్నాయుడు గారిని జేసీ గారు అరెస్ట్ అయ్యారు అని కాదు, నెక్స్ట్ తన వంతు వస్తుందో అని చెప్పి ఆయన మనసులో ఫ్రస్ట్రేషన్ అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి అదే రకంగా జేసీ ట్రావెల్స్ వాళ్ళ అవినీతి అక్రమాలకు అడ్డే లేకుండా చేసుకున్నారు. వాళ్ళు ఇష్టానుసారం చేశారు. వాళ్ళు చేసినటువంటి ఈ అవినీతిలో భాగంగా లారీల పర్మిట్లను బస్సుల పర్మిట్లుగా మార్చడం, BS4 అని సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఇప్పుడు మళ్ళీ BS6 పెట్టారు. BS4 ఉన్నటువంటి మాత్రమే అప్పుడు రిజిస్ట్రేషన్ ఉండాలనంటే BS3 వాహనాలను తుక్కులో కొన్నటువంటి వాహనాల్ని నాగాలాండ్ నుంచి అమెరికా వరకు ఎక్కడ చూసినా అవినీతిమయం చేసి రికార్డులు తారుమారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. 11 మందిని నిర్దాక్షిణంగా నందిగామ దగ్గర బస్సు ప్రమాదంలో 11 మంది చనిపోయింది మనం చూసాం. 2017లో 45 మంది వీళ్ళ పర్మిట్తో 45 మంది సజీవ దహనమైనటువంటిది మనం చూసాం. ఇంతమందిని చంపిన వాళ్ళని అభినవ యముడని ఎందుకు అనకూడదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇంతగా అవినీతి చేసినటువంటి వాళ్ళని వీళ్ళు ప్రశ్నిస్తే ఎందుకు ఈయనకు కోపం అర్థం కాలేదు? ఈరోజు అవినీతి పరుడు నేర స్వభావి సీఎం అయ్యాడని కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ప్రతీకార రాజ్యతో రగిలిపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడి పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆరోపణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నిన్ను సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాం. గత 5 ఏళ్ళ అధికారంలో ఉండి అవినీతి దోపిడీ చేసింది మీరా మేమా? కక్ష సాధింపులకు పాల్పడింది మీరా మేమా? 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి తీసుకొని 4 మంత్రులుగా చేసినటువంటిది మీరా మేమా? ఈరోజు నువ్వు సిగ్గు లేకుండా ప్రలోభాల గురించి మాట్లాడతావు, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతావు. ఎట్లుంటుంది? దయ్యాలు వేదాలు మాట్లాడటం లేదా? నువ్వు స్పష్టంగా అవినీతిమయం చేసేసావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. అందులో భాగంగానే ఈరోజు ఒక్కొక్క అవినీతి పరుని ఏరిపడాలనే లక్ష్యంతో, అది అధికార పార్టీ వాడైనా గతంలో తప్పులు చేసిన వాళ్ళైనా ఎవరైనా ఒకటే, అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అటువంటిది మీరు తీసుకోవాలి. మీరు మీ ఉద్దేశాలు ఇప్పుడు మీ మీద కక్ష సాధింపు చేస్తున్నామన్నటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు కదా. వ్యక్తులపైన కానీ ఎవరిపైన ఈ ప్రభుత్వానికి ఎవరిపైన వ్యక్తిగతంగా ద్వేషాలు ఉండవు. ఈ ప్రభుత్వ ఉద్దేశం కేవలం ప్రజాసొమ్ము కాపాడడంలో లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మీరు ఆ రకంగా అనుకుంటే అవినీతిపై మాది కక్ష సాధింపే. అవినీతిపైన, మీపైన కాదు, అవినీతిపైన, మనుషులపైన కాదు, దోపిడిపైన మాది కక్ష సాధింపే. దోపిడి చేసే వాళ్ళపైన, అక్రమాలపైన మాది కక్ష సాధింపే. మీరు అలాగా వ్యక్తిగతంగా అంటున్నారు కదా, మాకు వ్యక్తిగతంగా కాదు, ఎవరైతే అవినీతి కానీ దోపిడి కానీ అక్రమాలు చేశారో ఆ అక్రమాల దానిపైన కఠినంగా వ్యవహరించేటువంటిది గ్యారెంటీగా చేస్తాం. వాటిపైన ఖచ్చితంగా మేము గట్టిగానే ఉంటామన్నటువంటిది చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు తన జీవితం బతుకంతా కూడా వ్యవస్థను మేనేజ్ చేయడం ఉంటుంది మనకందరికీ తెలుసు. వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు. చేయడం కాకుండా సిగ్గు లేకుండా తనను తాను రక్షించుకోవడం కోసం ఏవేవో డ్రామాలు ఆడుతుంటాడు. ఎలా తప్పుదోవ పట్టించాలి, ఎలాగ ఇంకో ట్యూన్ చేసుకోవాలి అటువంటి మాటలు మాట్లాడుతుంటాడు.
ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కువ అవినీతి చేసినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. మేనేజ్డ్ పాలిటిక్స్. ఎంతసేపు ప్రజలలో అభిమానం పొందాలన్నటువంటి ఆలోచన తనకు ఉండదు. ఆ అభిమానాన్ని కూడా ఎలాగ మేనేజ్ చేయాలి, ఎలాగ కొనుక్కోవాలి, ఎలాగ మ్యానిపులేట్ చేయాలి అన్నటువంటి నీచంగా ఆలోచన చేస్తుంటాడు. పోలీసు వాళ్ళు తమ ఫార్మాలిటీస్ ప్రకారం వెళ్ళి ఏదైతే నిరూపణ అయిన తర్వాత స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని చట్టపరంగా చర్యలు చేపడితే అరెస్ట్ చేస్తే కిడ్నాప్ అంటాం. నీ ఉద్దేశంలో దోపిడీదారులను కానీ మర్డరర్లను కానీ రేపిస్ట్ను కానీ ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇంకా ఆ వర్తాన్ని మార్చేస్తావు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు అందరూ కూడా ఇంకా ఇది అరెస్ట్ కాదు కిడ్నాప్ అంటారు. ఇక పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళు ఫార్మాలిటీస్గా టోటల్గా లీగల్గా పోతే దాన్ని అరెస్ట్ అంటావు. ఏం మాట్లాడ నీతో? ఇతను అవినీతిని ప్రోత్సహించి తన యొక్క ఇమేజ్ను పెంచుకోవడం కోసమో పార్టీల్ని ఫిరాయింపులు చేసుకోవడం కోసమో ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసి ఈరోజు దాన్ని మళ్ళా కక్ష సాధింపులు ప్రతీకారోచనలు అంటున్నాడు. 6 లక్షల కోట్లు అవినీతిమయం చేసామని చెప్పి మేము చెప్పాం. 6 రూపాయలు నిరూపించలేదని మీరు మాట్లాడారు నిన్న. మరి ఇవంతా ఒకటొకటిగా చేస్తుంటే ఎందుకు మీకు ఎంత బాధ? మీరే కదా సవాల్ విసిరారు. దమ్ముంటే ఎంక్వైరీ చేయండి, దమ్ముంటే మా అవినీతి బయటపెట్టండి. మరి అవినీతి బయట పెడితే మరి ఈ రకంగా మాట్లాడతావు ఎందుకు నువ్వు? అంటే నీ ఉద్దేశంలో ఎవరై అవినీతి చేసినటువంటి వాళ్ళని ప్రశ్నించకూడదు అంటున్నదా నీ ఉద్దేశం? వదిలేయాలంటువంటిదా? మరి అలాంటి టైంలో సామాన్యుడికి ఒక న్యాయము మీకు ఒక న్యాయం ఎందుకు ఉంటుంది? ఈ ప్రభుత్వ విషయంలో సామాన్యుడైనా ఎవరైనా ఎంత పెద్ద విఐపీ అయినా ఒకటే. అవినీతి చేసిన వాడిని ఎవరిని వదిలే ప్రశ్నే ఉండదు, ప్రసక్తే ఉండదు. ప్రజల సొమ్మును కాపాడే విషయంలో 100కి 100% ఉంటాం. నీ హాయంలో 1-2 దోపిళ్ళు, ఎలక పేరుతో దోపిడే, దోమ పైన యుద్ధం అని చెప్పి దోపిడే, దోమానికింత ఎలకకింత. ప్రతి విషయంలో బొగ్గు దగ్గర నుంచి ఇసుక నుంచి బొగ్గు వరకు ప్రతి దాంట్లో అవినీతే. దోచిన సొమ్మును దోచిపెట్టుకున్నారు మీరు ఈరోజు ఆ దోచుకున్నారు కాబట్టి ఆ కొన్ని ఎంక్వైరీస్లో బయటకు వస్తే తట్టుకోలేకపోతున్నారు. మా పైన బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి మేము చేసినటువంటిది ఈ సంవత్సరంలో ఎందుకు మీ హాయంలో టెండర్లలో 100,000 కోట్లు ఎందుకు మిగిల్చాం? మేము అవినీతి చేసేవాళ్ళం అయితే అలా ఉంటుందా? ఈరోజు విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా ఎందుకు 1,500 నుంచి 2,000 కోట్ల పైన సేవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలకు సంబంధించింది కదా. మీకు ధైర్యం లేదు అప్రిషియేట్ చేయడం. తప్పు చేశారని సిగ్గుపడకుండా మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు మీరు. 100కి 100% ఈ ప్రభుత్వం వ్యక్తులపైన కానీ ఇంకొకరిపైన కానీ కక్షలు సాధించే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. సమాజంలో ఎవరు తప్పు చేసినా అవినీతి పైన కానీ ఇంకొక దానిపైన ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు నిరూపణ అయితే ఎటువంటి వారినైనా వదిలే ప్రశ్నే ఉండదు. సిగ్గు లేకుండా కులాల కార్డులు వాడుతూ ఉన్నావు. నీ అంతకు నువ్వుగానే చెప్పావు ఎవరైనా ఎస్సీ ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అని చెప్పి. నీ అంతకు నువ్వే చెప్పావు బీసీలు పెద్ద పోస్టులకు పనికిరాని వాళ్ళకి మైండ్ సరిగా ఉండదని చెప్పి నువ్వు మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకో అవన్నీ. ఈరోజు ఏదో ఇంకో దానికోసమో మాట మార్చి సింపతి కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఎవరు నిన్ను నమ్మరు. సంక్షేమ విషయంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు చేసిన వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. 42,000 కోట్ల పైగా ప్రజలు డబ్బులు డైరెక్ట్ ఖాతాలో వేస్తే 20,000 కోట్లు పైగా 22,000 కోట్లు దగ్గర బీసీల అకౌంట్లలో జమ అయిందనంటే ఈ ప్రభుత్వం ఎటువంటి కమిట్మెంట్తో ఉందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. బీసీ సప్లాన్ 5 సంవత్సరాలు 50,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టావు. అదే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే 22,000 కోట్లు బీసీల ఖాతాలో జమ చేసిందంటే ఈ ప్రభుత్వ కమిట్మెంట్ ఏంది అని చెప్పి ఒకసారి నువ్వు ఆలోచన చేయి. అవినీతి పనులు వెనకేసుకు రాకు. నువ్వు నీ రాజకీయ చరిత్ర అవినీతిమయం, మేనేజ్డ్ మయం, వెన్నపోటుమయం. నువ్వు నీతిని చెప్తే ఎవరైనా నమ్ముతారు? అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రజలను రెచ్చగొట్టి రాజకీయకరంగా లబ్ధి పొందాలన్నటువంటి నీ దుర్మార్గపు ఆలోచనలు మానుకో. ఇప్పుడే ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు. ఇంకా నా దయ ఉంచి నువ్వు వాటి జోలికి రాకు అని చెప్పి కోరుతున్నాను. అవినీతి చేసిన వాళ్ళను ఎవరినైనా సరే ఒకటేగా చూస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అందరికీ సమానమే. తప్పు చేసిన వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతుంది, మంచి చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తుంది, పేద ప్రజల విషయంలో కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను.